భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంది. 7వ తారీఖు సెప్టెంబర్ 2025 సంవత్సరం రాత్రి 9:49 ప్రారంభమవుతుంది. 1:30 ముగుస్తుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో ప్రారంభమయ్యి పూర్వభాద్ర నక్షత్రంలో ముగుస్తుంది. కుంభరాశి వారికి ఎక్కువ దోషాన్ని కలిగిస్తుంది ఈ గ్రహణం. అయితే కుంభరాశితో పాటుగా ఇంకొన్ని నక్షత్రాలు దోషాన్ని కలిగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా చంద్రగ్రహణం వచ్చినప్పుడు శ్రవణము, హస్త, రోహిణి ఈ మూడు కూడా చంద్ర నక్షత్రాలు కాబట్టి ఆ నక్షత్రాలకి కూడా దోషం ఉంటుంది. ఈ సంవత్సరం రాహుగ్రస్తముగా ఈ గ్రహణం ఏర్పడుతోంది. అలాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రం ఈ నక్షత్రాలకి కూడా దోషం ఉంటుంది. అలాగే రాశులలో మకర రాశికి కూడా స్వల్ప దోషం అయితే ఉంటుంది. మరి ఈ దోషాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి అంటే ఈ రాశుల వారు, ఈ నక్షత్రాల వారు బియ్యము కేజింపావు, మినుములు కేజింపావు ఇవి రెండూ తీసుకోండి. అలాగే మినుములని నల్లటి వస్త్రంలో కానీ లేదా పొగరంగు వస్త్రంలో కానీ కట్టండి. అలాగే బియ్యాన్ని తెల్లటి వస్త్రంలో కట్టండి. ఒక చిన్న రాగి పళ్ళెంలో నేతిని పోసి దాంట్లో వెండి చంద్ర ప్రతిమ, వెండి సర్ప ప్రతిమని ఉంచండి. సంకల్పపూర్వకంగా దగ్గరలో ఉన్న ఆలయంలో కానీ లేదా మీ ఇంటి పురోహితుడికి కానీ దానం చేయండి. అలాగే వీలు కుదిరితే చంద్రుడికి జపం చేయించండి, రాహువుకి కొద్దిగా జపాన్ని చేయించండి. ఈ రెండు జపాలు కూడా మన ఆలయంలో కూడా జరుగుతాయి. ఏదైనా అవసరమైతే మీ దగ్గర జరగకపోతే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్పై నాకు ఫోన్ చేయండి. గ్రహణాలు అనేటువంటివి కాలంలో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అయితే వచ్చినప్పుడు మనకి దోషము కలగకుండా, జాతకంపై దాని ప్రభావం పడకుండా ఉండడానికి శాంతులు చేయించుకుంటాం. దీని గురించి భయపడాల్సిన పని లేదు. సర్వేజన సుఖినో భవంతు.